ఎన్నికల భయం పట్టుకుందా? ఈసారి విపక్షాల నుంచి గట్టి పోటీ తప్పదని ఆ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చేసిందా? ఈసారి కూడా తమకు తిరుగులేదని బయటకు చెప్తున్నా లోపల అంతర్మథనం జరుగుతోందా? ఈ మధ్యకాలంలో ఆ పార్టీ ప్రయత్నాలు చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. అసలు బీజేపీలో ఏం జరగబోతోంది? లెట్స్ వాచ్ ఇట్. రెండు 2014 ఎన్నికలకు ముందు 10 ఏళ్ల యూపీఏ పాలనపై వ్యతిరేకత, మోడీ చరిష్మా వెరసి బీజేపీకి చరిత్రలో అత్యధిక సీట్లొచ్చేలా చేసింది. సాధారణ మెజారిటీకి కావలసిన 272 సీట్ల కంటే 12 సీట్లు అదనంగా, అంటే 284 సీట్లు సొంతంగా గెలుచుకుని తిరుగులేని శక్తిగా అవతరించింది. అయితే ఎన్డీఏగా పోటీ చేశారు కాబట్టి సంకీర్ణ ధర్మంలో భాగంగా భాగస్వామి పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రధానంగా మోడీ ఏదో చేస్తారని దేశ ప్రజలు నమ్మడం, పార్టీ శ్రేణులు ఆయనలో బీజేపీ భవిష్యత్తును చూసుకోవడం మోడీకి బాగా కలిసొచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఇలానే ఉన్నాయా? ఐదేళ్ల మోడీ పాలనలో అభివృద్ధి కంటే రాష్ట్రాల హక్కులను హరించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం బీజేపీపై వ్యతిరేకతకు కారణమైంది. అలాగే కేంద్రీకరణ పేరుతో ప్రణాళికా సంఘం రద్దు, పర్యావరణాలపై అంచనా లేకుండా నోట్ల రద్దు లాంటి ఏకపక్ష నిర్ణయాలతో మోడీపై ఓ క్లారిటీ వచ్చేసింది. అంతటితో ఆగకుండా ఎన్డీఏ పక్షాలను కూడా చూడకుండా టీడీపీ, శివసేన, అకాలీదళ్ లాంటి పార్టీలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడానికి మోడీ, అమిత్ షా ద్వయం వెనుకాడలేదు. దీంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో తమకు తిరుగులేదన్న ధోరణి మోడీ, షా ద్వయంలో బాగా పెరిగిపోయింది. కానీ ఆ ధోరణే ఇప్పుడు బీజేపీని సందిగ్ధంలో పడేసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారి విజయం 2014 అంత ఈజీ కాదని స్వయంగా కమలనాథులే ఓ అంచనాకు వచ్చేశారంటున్నారు. అటు ఆర్ఎస్ఎస్తో పాటు గడ్కరీ లాంటి నేతలు విజయావకాశాలపై బహిరంగంగానే స్పందించిన సందర్భాలున్నాయి. తాజాగా పొత్తుల విషయంలో కమలనాథులు వేస్తున్న అడుగులు ఎన్నికలంటే భయపడుతున్నట్లేనన్న సంకేతాలు పంపుతున్నాయి. కేంద్రంలో బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితికి జారుకున్న ఈ పరిస్థితుల్లో ఇంతకాలం భాగస్వాములను ఏమాత్రం లెక్క చేయని ధోరణి ఒక్కసారిగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్, మిగతా పక్షాల కలయికను అవకాశవాద కూటమిగా అభివర్ణించిన మోడీ ఇప్పుడు మహారాష్ట్ర, బీహార్, తమిళనాడులో వ్యవహరించిన తీరుకు ఏం సమాధానం చెప్పుకుంటారు? ఈసారి ఎన్నికలంత ఈజీ కాదని ఒప్పుకున్నట్లే కదా. ఇప్పటిదాకా తమకు తిరుగులేదని విర్రవీగిన కమలనాథులు సడన్గా ఎందుకు మారిపోయారు? భాగస్వామ్య పార్టీలను కూరలో కరివేపాకులా తీసిపారేసిన కమలం పార్టీ కాళ్లబేరానికి ఎందుకు వస్తోంది? ఇప్పటికిప్పుడు మిత్రపక్షాలపై ప్రేమ ఒలకబోయటం వెనుక కారణమేంటి? వాచ్ ఇట్. శివసేన ముందు నుంచి ఎన్డీఏ పక్షమైన మోడీ, షా ద్వయం చర్యలతో ఆ పార్టీకి చిర్రెత్తుకొచ్చింది. నోట్ల రద్దు నుంచి పుల్వామా ఘటన దాకా మోడీ పాలనపై, షా నియంతృత్వ పోకడలపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాకరే నుంచి ఆ పార్టీ పత్రిక సామ్నా వరకు విమర్శించని రోజు లేదు. ఒకనొక సందర్భంలో లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటన కూడా చేసింది. కానీ ఇప్పుడు బీజేపీ శివసేనతో కాళ్లబేరానికి వచ్చింది. పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో కలిసి పోటీ చేద్దామంటోంది. పొత్తులో భాగంగా గతంలో కంటే సీట్లు తగ్గించుకోవడానికి కూడా సిద్ధపడింది. మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాల్లో బీజేపీ 25, శివసేన 23 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. 2014తో పోల్చుకుంటే బీజేపీకి 1 స్థానం తగ్గి శివసేనకు 3 పెరిగాయి. గతంలో 20 స్థానాల్లో పోటీ చేసిన శివసేన రెండింటిని కోల్పోతే 26 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 23 స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రీయ స్వాభిమాన్ పక్ష అనే ఒక చిన్న పార్టీ ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన తరువాత మిగిలిన ఆ సీట్లో కూడా శివసేన ఇప్పుడు పోటీ చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసినప్పుడు 295 స్థానాల్లో బీజేపీ 260 సీట్లకు పోటీపడి 122 గెలుచుకుంది. శివసేన 282 మందిని నిలబెడితే 63 మంది మాత్రమే గెలిచారు. శివసేన కంటే బీజేపీ 11% ఎక్కువగా ఓట్లు సాధించింది. రాబోయే ఎన్నికలకు ఉద్ధవ్ నేతృత్వంలో పనిచేస్తామంటూ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రకటించడం చూస్తే బీజేపీ ఎంతగా సేఫ్ గేమ్ ఆడుతుందో ఇటు బీహార్ విషయంలోనూ బీజేపీ 2 అడుగులు వెనక్కి తగ్గింది. గత ఎన్నికల్లో బీజేపీ 22 స్థానాలను గెలుచుకుంది. అటు నితీష్ పార్టీ జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి కూటమిగా పోటీ చేశాయి.
కానీ ఆ తర్వాత మళ్లీ నితీష్ ఎన్డీఏలో చేరారు. తాజాగా పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీతో కలిపి బీజేపీ, జేడీయూ పొత్తు కుదుర్చుకుంది. గతంలో గెలిచిన 22 సీట్లకు గాను 5 సిట్టింగ్ సీట్లను త్యాగం చేసి మరీ ఈసారి 17 సీట్లు తీసుకోవాలన్న నితీష్ కండిషన్ కు తప్పనిసరి పరిస్థితుల్లో తలూపింది. ఉన్నపళంగా 5 సిట్టింగ్ సీట్లు తగ్గించుకోవడంపై ఆ పార్టీ ఎంపీల్లో అసంతృప్తి పెల్లుబికినా అమిత్ షా, సంఘ్ నేతలు వాళ్లను బుజ్జగించే పనిలో పడ్డారు. ఇది చాలు పొత్తు కోసం బీజేపీ ఎంతగా వెంపర్లాడుతుందో చెప్పడానికి. ఇటు తమిళనాడులోనూ బీజేపీ పొత్తు కోసం తహతహలాడుతోంది. కాంగ్రెస్, డీఎంకే పార్టీలు వదిలేసిన పీఎంకే పార్టీని సైతం కమలనాథులు వదలడం లేదు. ఆ పార్టీ డిమాండ్ చేసినన్ని సీట్లు ఇస్తామని, అవసరమైతే అన్నా డీఎంకేతో మాట్లాడుతామంటూ స్వయంగా బీజేపీనే రంగంలోకి దిగింది. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో కేంద్రం ఆటాడుకుంటోందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ పీఎంకే పార్టీని సైతం కలుపుకోవడానికి బీజేపీ సిద్ధపడింది. తమిళనాడులో చెప్పుకోదగ్గ బలం లేనప్పటికీ కనీసం పీఎంకే, అన్నాడీఎంకేకు ఎక్కువ సీట్లొచ్చినా అవి తమ ఖాతాలోకి వస్తాయి కదా అన్న ధోరణిలో ఉంది. మొత్తానికి మొన్నటిదాకా తిరుగులేని శక్తిగా అవతరిస్తామని ప్రగల్భాలు పలికిన కమలనాథుల్లో ప్రస్తుతం ఓటమి తాలూకు భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈసారి ఒంటరిగా పోటీ చేస్తామని బేరాలు పలికిన కమలం పార్టీ నేతలు పొత్తుల కోసం ఆరాటపడటమే దీనికి నిదర్శనం.